తమిళనాడు పులల్ జైలు నుంచి నటి కస్తూరి ఇవాళ విడుదల కానున్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె రిలీజ్ కానున్నారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన నటి కస్తూరి శంకర్ కి కోర్టులో ఊరట లభించింది. ఆమెకు ఎగ్మూర్ కోర్టు సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ ను మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం తిరస్కరించడంతో హైదరాబాద్ లో కస్తూరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి తమిళనాడు పోలీసులు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పులల్ జైల్లో కస్తూరి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు నవంబర్ 29 వరకు కస్టడీ ఉండగా బెయిల్ రావడంతో ఆమె విడుదల కానున్నారు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో కస్తూరి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టారు. తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషాలిటీ ఎబిలిటీ చైల్డ్ ఉందని పిటిషన్లో తెలిపారు. పాపను తానే చూసుకోవాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. అందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అందుకు పోలీసులు సైతం అభ్యంతరం తెలపకపోవడంతో ఆమెకు న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు. ఈ నెల 4న తమిళ బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించిన కార్యక్రమానికి కస్తూరి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె 300 ఏళ్ల కిందట రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్లని అనుచితంగా మాట్లాడారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటున్నారన్నారు. కస్తూరి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారమే రేగింది. ఈ వ్యాఖ్యలపై అఖిల భారత తెలుగు సమ్మేళనం తరపున ఎగ్మూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దర్యాప్తులో భాగంగా సమన్లు ఇవ్వడానికి కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లగా ఆమె లేకపోవడంతో పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. కాగా తాను చేసిన వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై విమర్శలు చేసినందుకే తనపై ఇలాంటి అబద్దాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని కస్తూరి వ్యాఖ్యానించారు.